హాయ్ అండి, వెల్కమ్ టు వాణి రుచులు. సగ్గుబియ్యం చల్ల పునుకులు తయారు చేసుకోవడం. ఇవి మనకి ఈవినింగ్ టైం పిల్లలకి 10 నిమిషాల్లో ఈజీగా క్విక్గా చేసే స్నాక్స్ అండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ ఒక బౌల్లోకి 1 కప్ లావు సగ్గుబియ్యం యాడ్ చేసుకొని ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ బాగా వాష్ చేయాలి. ఇలా వాష్ చేసుకున్న వాటర్ని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులోకి 1 కప్పు పుల్లటి పెరుగుని యాడ్ చేసి మనం పెరుగు సగ్గుబియ్యం మొత్తం కలిసేటట్టు బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేయడం వల్ల సగ్గుబియ్యం అనేది పెరుగుని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇక్కడ మనకి సన్న సగ్గుబియ్యం అయితే చిదిగిపోతుందండి. లావు సగ్గుబియ్యం అయితేనే మనకి పెరుగులో నాని మనకి పునుగులు అనేటివి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా కలుపుకున్న దాన్ని ప్లేట్ పెట్టుకొని ఒక 3 to 4 అవర్స్ నానబెట్టుకోవాలి. 4 అవర్స్ తర్వాత పెరుగునంతా అబ్జర్వ్ చేసుకొని సగ్గుబియ్యం అనేది ఈ విధంగా మెత్తగా తయారవుతుంది. ఇలా అయిన దాంట్లోకి 1/3 కప్పు బియ్యం పిండి, అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం పచ్చిమిర్చి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే సన్నగా తరిగిన కరివేపాకు కొద్దిగా, అలాగే సన్నగా తరిగిన ఆనియన్స్ 1 కప్ యాడ్ చేసుకొని ఫస్ట్ వాటర్ లేకుండా బాగా మిక్స్ చేయండి. ఇక్కడ మనకి సగ్గుబియ్యంలో తడి అనేది ఉంటుంది కాబట్టి వాటర్ అనేది ఎక్కువ పడదండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటూ మనం పిండినంతా కూడా బాగా ముద్దలాగా పునుగుల పిండిని ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఇలా ఉండలాగా ఫామ్ అవ్వాలి. ఇలా అయితే కనుక మనకి పునుగులు అనేటివి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కలుపుకున్నటువంటి పిండిని కొద్దిగా తీసుకొని పునుకులు యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న పునుకుల్ని మనం పునుకులు యాడ్ చేశాక మంటని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలండి. లేకపోతే మనకు సగ్గుబియ్యం అనేటివి మాడిపోయి పునుకులు టేస్ట్ అనేది మారిపోతుంది. ఇక్కడ గరిటెతోటి మరొక వైపుకి టర్న్ చేసుకోండి. ఇక్కడ మనకి పునుకులు అనేటివి ఒకదానికొకటి అంటుకున్నట్టు అనిపిస్తే గరిటెతోటి ఈ విధంగా సపరేట్ చేసుకోండి. ఇలా చేసుకున్న వాటిని బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం గరిటెతోటి ట్రాన్స్ఫర్ చేసుకొని వేడివేడిగా సర్వింగ్ ప్లేట్లోకి కొబ్బరి చట్నీ అలాగే టమాటా చట్నీతోటి ఈ విధంగా సర్వ్ చేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.